హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు రెసిపీ వచ్చేసి తెలంగాణ స్పెషల్ బగారా రైస్ అనమాట. ముందుగా ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగంత నెయ్యిని కానీ డాల్డాని కానీ యాడ్ చేసుకొని కొద్దిగంత ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ముందుగా ఉల్లిగడ్డ, బగారా సమాను, బగారాకు అవి, పచ్చిమిర్చి, నేనైతే ఒక ఆలుగడ్డ ఉంటే అది కూడా యాడ్ చేశాను. చాలా బాగుంటుంది, పిల్లలు కూడా తినేటప్పుడు మంచిగా తింటారు. నేను అలాగే 2 దొండకాయలు ఉంటే వాటిని యాడ్ చేశాను. పచ్చిమిర్చి, కరివేపాకు, వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా దొండకాయ ఆలుగడ్డ వేయడం వల్ల డిఫరెంట్ టేస్ట్ వస్తుందన్నమాట. అలాగే టమాటో, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అలాగే ఇవి మగ్గడానికి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని నేనైతే 1 కప్పు బియ్యానికి 2 కప్పుల వాటర్ని అయితే యాడ్ చేసినాను. పర్ఫెక్ట్గా సెట్ మంచిగా ఉడుకుతుందన్నమాట బగారా రైస్ అనేది పొడి పొడిగా. లాస్ట్కి వాటర్ అనేది కెళ్ళేటప్పుడు ధనియాల పొడిని యాడ్ చేసుకొని వాటర్ వెళ్ళినాక అందులోనే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి. చూసారు కదా, చూడడానికి ఎంత మంచిగా ఉందో బగారా రైస్ అనేది. ఫైనల్గా పైనుంచి కొత్తిమీరని ఇలా యాడ్ చేసుకొని చికెన్లో కానీ ఏదైనా పప్పులో, కుర్మాలో